హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. అంత బ్లౌజులు సర్దుకుంటూ నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు కూడా బ్లౌజులకు ఒకప్పుడు స్టిచ్చింగ్కి ఎప్పుడు 1995 గురించి చెప్తున్నా. 150 రూపీస్ ఖర్చు పెట్టేదాన్ని. చీర ఎంత 1000 రూపాయలు కానీ 500 కానీ అప్పుడు 150 అంటే చాలా ఎక్కువ. అప్పుడు అందరూ 60 రూపీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మినిమం ఉంటుండే. బట్ నేను మాత్రం డబల్ కంటే ఎక్కువ పెట్టేదాన్ని. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, నేను బ్లౌజ్లకు ఎక్కువ ఖర్చు పెట్టలేను అని. ఎందుకంటే అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు డబ్బు విలువ తెలియదు బేసిక్గా. ఎందుకంటే నాకు కంఫర్ట్ మాత్రం కావాలి. నాకు బ్లౌజు డిజైన్ పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్గా స్టిచ్ కుదరాలి. అందుకు అంత ఎక్స్పెన్సివ్ పెట్టేదాన్ని. డిజైన్ బ్లౌజులు ఏమి వేయను, కానీ షోల్డర్ మీద నెక్ షేప్ నాకు కావాల్సినట్టు ఉండాలి. అందుకనేసి నేను అలా ఖర్చు పెట్టేదాన్ని. సో యంగ్లో ఉన్నప్పుడు ఏ పిల్లలైనా అనవసరంగా కొన్ని వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చినాక కూడా మనము అనవసరమైన వృధా ఖర్చులు పెట్టకూడదు. మనకు బ్లౌజు నీట్గా ఫిట్టింగ్ ఉంటే చాలు అనేసి అనుకోవాలి. కానీ నేను మళ్ళీ ఇప్పుడు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఏంటంటే బ్లౌజులు నాకు అస్సలు కుదరట్లేదు. అందుకనేసి ఇంకా 400 రూపాయలు పెడుతున్నానండి. 500 లేదా 400 పెట్టిన బ్లౌజులు సరిగా కుదరట్లేదు. అందుకే చీరలు కొనాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. బ్లౌజులకు ఎక్కువ ఖర్చు పెట్టను అంటే నేను ఖర్చు పెట్టను దాన్ని కాదు. 400 పెట్టినా కూడా సరిగా కుట్టకపోతే ఇంకేం చేయాలండి చెప్పండి. చిరాకేసింది. ఎందుకంటే నేను మీకు బ్లౌజ్ రిపేర్లు చాలాసార్లు చూపించినాను. ఆ బటన్స్ పూసలు పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని షోల్డర్ మీద కూర్చోబెట్టుకుంటున్నా. దాన్ని ఆల్ట్రేషన్ చేసుకునే ఓపిక లేదు. ఎవరో కుట్టిన బ్లౌజ్ని నేను గంటల కొద్ది కూర్చొని దాన్ని ఇప్పి మళ్ళీ ఇంకో 50 రూపాయలు ఇచ్చి ఏం ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడే ఉంటే పైగా చీరలలో వచ్చిన లైన్ బ్లౌజులన్నీ కూడా మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. సో దాన్ని కుట్టించుకోవాలంటే ఇంకా బాధ. అందుకనే నేను బ్లౌజ్లోకి ఎక్కువ పెట్టట్లేదండి. ఎందుకంటే 400 కాదు 500 పెట్టినా కూడా ఎవరు షోల్డర్ మీద సరిగా కూర్చోబెట్టట్లేదు. నాకు ఎవరైతే కుట్టించేవాళ్ళో ఒక సంవత్సరం క్రిందటి వరకు కూడా నేను వేరే వాళ్ళతో కుట్టించుకునేదాన్ని, 2 ఏళ్ళ క్రిందటి వరకు కూడా. ఇప్పుడు వాళ్ళకు నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ఇంకా బెంగళూరులో మా ఫ్రెండ్ కుట్టించి పంపించేది. ఏంటో చీర అక్కడే కొని తను కుట్టిస్తుంది కదా అని చీరలు తన దగ్గర కొనేదాన్ని. వేసుకుంటే ఒక అమ్మమ్మల టైప్ ఉంటున్నాను, నచ్చట్లేదు. వాటిని చూస్తే చిరాకేస్తుంది. ఇంత కాస్ట్లీ పెట్టి కుట్టించుకుంటున్నామని. తనేం కుట్టదు, మా ఫ్రెండ్ నా కోసం కుట్టిస్తుంది. ఎవరో టైలర్ ఉన్నారని. నాకు ఎవరైతే పర్ఫెక్ట్ కుట్టించేవాళ్ళో వాళ్ళతో డిస్టర్బెన్స్ అయిపోయింది. నాకు అందరూ నేను అడగకుండానే హెల్ప్ చేసేస్తారు తెలుసా. తర్వాత విరోధం తెచ్చేసుకుంటారు నా మీద. నేను అడగను, నాకు ఈ హెల్ప్ చేయండి అని. ఆ బ్లౌజులు కూడా నా బ్లౌజులు చూసి అమ్మ నీ బెంగళూరులో నీ బ్లౌజులు చూడలేకపోతున్నాను, నాకు ఇవ్వు మా ఊర్లో కుట్టించుకొస్తానని కుట్టించుకురావటం వల్ల 200 రూపాయల చీర కూడా వదలకుండా బ్లౌజులు కుట్టించుకున్నా. ఎందుకంటే 250తో నాకు లైనింగ్ అయిపోయేది. ఇక్కడికి వచ్చినా కూడా కొరియర్లో పంపించేసి నేను కుట్టించుకునేదాన్ని. అంటే 250తో ఇదంతా ఇది టపర్వేర్ అవైలబుల్ అని ఉంది కదా ఆ షీట్. ఆ బ్యాగ్ నేను కటన్ క్లాత్తో నేనే కుట్టుకున్నానండి. ఆ బ్యాగులో ఇట్లా ప్యాడ్ లాగా అది పెట్టుకున్న అడ్డంగా. అవి బెంగళూరులో టపర్వేర్ అవైలబుల్ అని అక్కడక్కడ స్టిక్ చేసి పెడుతుంటుంది. అక్కడ అందరు అలా పెట్టేవాళ్ళు స్టార్టింగ్లో. ఫోన్ నెంబర్ రాసి ఎవరికైనా టపర్వేర్ కావాలంటే చెట్లకు పార్కులకు అలా. సో నాకు కూడా మా ఆయన అలా పెట్టించాడు, ఇంటి రూటు ఇట్లా వస్తాయి అనేసి. అలా బిజినెస్ చేసుకున్నా. ఇది కర్టన్లో మిగిలిపోయిన క్లాత్. సో ఇప్పుడు బ్లౌజులకు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా మనసు అప్పట్లాగా లేదు, మారిపోయింది. నాకు ఇష్టమైనట్టు బ్లౌజులు కుదరవు. ఎవరు ఎట్లా కుట్టినా నేను బ్లౌజ్ వేసుకోను అనమాట. మొదటి నుండి అందరికీ తెలుసు నాకు ఏది కూడా కొంచెం డిఫరెన్స్ ఉండకూడదు. జడ వేసినప్పుడు కూడా పాపిడి మా అమ్మ కరెక్ట్గా తీయాలి. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు పోతే నాకు ఒప్పుకోను అనమాట. గోరింటాకు పెట్టించుకున్నా కానీ రౌండ్ కరెక్ట్గా కుదరాలి, అటు ఇటు పోతే ఒప్పుకోను. సో ఇప్పుడు అటు ఇటు ఉన్న ఘోరమైన బ్లౌజులు వేసుకుంటే నాకే అసహ్యం, అంటే నన్ను నేనే చూసుకోలేకపోతున్నా. ఎప్పుడైనా చీర అందం వచ్చేదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వల్ల. మీరు ఎప్పుడైనా చూడండి, నేను చాలామంది వాట్సాప్ స్టేటస్లో ఫోటోలు పెడుతుంటే చూస్తాను. వాళ్ళు ఎంత కాస్ట్లీ చీర కట్టినారని చూడానండి. యూట్యూబ్లో కానీ ఎవరిదైనా వాళ్ళ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎట్లా ఉందని చూస్తాను అనమాట.
ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే నాకు రిలాక్స్. ఎందుకంటే షోల్డర్ మీద ఎప్పుడైతే బ్లౌజ్ కరెక్ట్ కూర్చొని నెక్ కరెక్ట్గా పొడవు అన్నీ ఉంటే చీర ఈజీగా కట్టడం కూడా అందంగా వచ్చేస్తుందండి. అది చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది చూస్తారు దగ్గర దగ్గర షోల్డర్ దిగిపోయేలాగా ఉంటాయి బ్లౌజులు. అలా వేసుకున్నప్పుడు ఎలా కంఫర్ట్ ఉంటుంది చీర. బ్లౌజ్ సరిగా కుట్టించుకున్నప్పుడు చీర కట్టిన ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఆ దిగుభుజాల షోల్డర్లతో ఇబ్బంది పడలేక డబ్బులు పెడదామన్నా పెట్టలేను. సో నేను అందుకని మంచి మంచి స్టిచ్చింగ్ ఉన్న బ్లౌజులన్నీ అలాగే పెట్టుకుంటానండి, పడేయను అనమాట. ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుందని. అది పిసినాస్తనం కాదు. అంత మంచి స్టిచ్చింగ్ బ్లౌజును పడేస్తే నాకు రేపొద్దున వేరే చీరకి ఏదన్నా అవసరమైతే అది మ్యాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టిచ్చింగ్ బాగలేని పెట్టుకోనండి, తీసేస్తాను. మ్యాక్సిమం నాకు స్టిచ్చింగ్ బాగా నచ్చినవే నేను అలా కంటిన్యూ చేస్తాను. నా దగ్గర చీరల కంటే బ్లౌజులు ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా నేను మిషన్లో కుట్టుకున్నది, ఎంబ్రాయిడింగ్ శారీకి మ్యాచింగ్ లాగా. సో ఇలా డిజైన్స్ కూడా నేను అడగనండి. నేను ఓన్లీ స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ అడుగుతాను. ఊర్లకు పంపించినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కుట్టిస్తారు. నా బ్లౌజులో నా ప్రమేయం ఉండదు. నేను ఒకటే ఊర్లకు పంపించినప్పుడు చెప్పేదాన్ని, టైలర్ ఎంత అంటే అంత ఇచ్చేసి, నా దాంట్లో బేరం ఆడకు. ఏమంటే సరిగా కుట్టకపోతే మనం నిలదీసి అడగచ్చు, సరిగా కుట్టలేదని మళ్ళీ రెండోసారి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే అండి, వాళ్ళే కుట్టేసి నా బ్లౌజ్ టైలర్తో కుట్టించినామని కూడా చాలాసార్లు చేశారు. ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పటికి కూడా నేను అడిగితే ఎవరైనా నాకు ఊర్లకు పంపిస్తే కుట్టిచ్చిస్తారు. నాకు ఉన్నారు అంతమంది సర్కిల్, బట్ అడగనండి. నా వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. అందుకనేసి మా పాప నన్ను శారీస్ కొనమంటున్నా, నేను కొనటం లేదు. ఎందుకంటే రీజన్ ఇదే, నాకు పర్ఫెక్ట్గా నాకు బ్లౌజ్కి కుట్టించేటోళ్ళు లేరు. నేను ఇంకా ఒకటి బెంగళూరులో ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి పంపించి కుట్టించుకుందాం అనుకున్నాను. వాళ్ళది బాగా కుడతాడు అతను, కాకపోతే కొంచెం కాస్ట్ అదే 500 పడుతుంది. సరే నాకు 250కి వేరే అమ్మాయి కుట్టిస్తుంటే ఇంకా 450 500కి ఎందుకు అనేసి నేను వేరే అమ్మాయికి ఇచ్చేదాన్ని. సో నా బ్లౌజులు శారీ కొంటానే ఫస్ట్ నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇదే అనమాట. సో వాళ్ళు ఎలా కుట్టినా నాకు ఏంటంటే పట్టేసినట్టు ఉండకూడదు, టైట్ ఉండకూడదు, లూజ్ ఉండకూడదు. వేసుకున్న తర్వాత నాకు ఆ బ్లౌజ్ నా ఒంటి మీద సర్దుకోవడం ఉండకూడదు అనమాట. అంత ఇష్టము. అలా కుట్టినప్పుడు నేను శారీ కట్టుకోవడానికి అందుకే ఇష్టపడతా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా లేకపోతే నాకు నా మనసు అంతా దిగుభుజాల మీద ఉంటుంది. నా మనసు చీర కుదరదండి. ఎంత బాగా కట్టినా చీర బాగుండదు. మీరు ఎవరినైనా గమనించండి, షోల్డర్ మీద ఎప్పుడైతే బ్లౌజ్ నీట్గా కూర్చొని ఉంటుందో వాళ్ళకే చీర కట్టుడు బాగా ఉంటుంది నా దృష్టిలో. కొందరు ఇబ్బందిగా అలాగే కట్టుకోవచ్చు. నాకు కావాల్సినట్టు బ్లౌజులు కుదరట్లేదు, అందుకనేసి నేను చీరలు కొనడం మనసు ఉన్న బ్లౌజులను సర్దుకుంటున్నా. మా పాపతో మొన్న కొన్న వినాయకుల చవితి కానీ కొన్నాను కదా, దానికి కూడా ఇవన్నీ తీసి చూపిస్తుంటే ఇవేం బాగాలేవు అవేం బాగాలంటే నేనైతే కుట్టించుకోను, ఉన్న వాటికి మ్యాచింగ్ చేసుకొని వేసుకుంటా. నాకు ఎప్పుడైతే లైఫ్లో మంచి టైలర్ దొరుకుతారో మళ్ళీ అప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద ఫోకస్ పెడతాను. సో ఇవన్నీ కూడా పాతవైనా కానీ ఇదిగోండి ఇది కొత్తదే కుట్టించుకున్నా బెంగళూరుకి పంపించి, ఇది మ్యాచ్ కాలేదంట మా పిల్లకి. నేను చెప్పిన ఇప్పుడు అందరు ఇలాగే వేసుకుంటున్నారు అంటే అందరు వేసుకుంటే ఏమన్నారు, నువ్వు వేసుకుంటే పిసినాస్ అంటారు అని అన్నది.